వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇల్లంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. పసుపు, కుంకుమల సువాసనలు, పూల దండల అలంకరణలతో ఆ ప్రదేశం ఒక చిన్నపాటి దేవాలయాన్ని తలపిస్తోంది. సరిగ్గా అప్పుడే పట్టుచీరలో సర్వాభరణాలతో అలంకరించుకుని ముఖంలో దివ్యమైన తేజస్తో కావ్య అక్కడికి వచ్చింది. ఆమెను అలా చూసిన రాజ్ ఒక్క క్షణం పాటు మంత్రముగ్ధుడయ్యాడు. అతని కళ్ళు ఆమెపైనే స్థిరపడిపోయాయి. అందరి ముందే తనను తాను నియంత్రించుకోలేక మిమ్మల్ని చూస్తూ ఉంటే అమ్మవారికి పూజ చేయడానికి స్వర్గం నుంచి నేరుగా వచ్చిన దేవకన్యలా ఉన్నారు అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఆ ప్రశంసకు కావ్య బుగ్గలు సింగుతో ఎరుపెక్కాయి. అది గమనించిన స్వప్న, అబ్బో, ఏకంగా దేవకన్యే. ఏంటి రాజ్, పబ్లిక్గా మా అందరి ముందే ఇంత బహిరంగంగా కావ్యకి సైట్ కొడుతున్నావ్? అని నవ్వుతూ ఆట పట్టించింది. అదేలే స్వప్న, నిజమైన అందాన్ని పొగడకుండా ఉండలేకపోయాను. జస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నాను అంతే అని రాజ్ నవ్వేస్తూ, అయినా పండగ నాడు ఆడవాళ్లకి బోలెడు పనులు ఉంటాయి కదా. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి, చాలా పనులుంటాయి అని తెలివిగా వాళ్లను అక్కడి నుండి పంపించేశాడు. అందరూ వెళ్ళిపోయాక ఏకాంతంగా ఉన్న కావ్య దగ్గరకు వచ్చి మరింత మృదువైన స్వరంతో, కళావతిగారు, ఈ పట్టుచీరలో మీరు వర్ణించడానికి వీల్లేనంత అందంగా ఉన్నారండి అని మళ్ళీ అన్నాడు. అది ఇందాక అందరి ముందు మొహమాటానికి చెప్పాను, ఇది నా మనసులో నుంచి పర్సనల్గా ఇస్తున్న కాంప్లిమెంట్ అని వివరించాడు. అసలు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? నన్ను విసిగించడానికా? అని కావ్య కోపంగా అడిగినా ఆ కోపంలో కూడా ఓ రకమైన అధికారం, చనువు కనిపించాయి. హలో మేడం, నేనేమీ మీకోసం రాలేదు అని రాజ్ బదులిస్తుండగానే బుడి అడుగులతో వాళ్ల అల్లుడు స్వరాజ్ అక్కడికి వచ్చాడు. చెప్పరా, నన్ను తీసుకురావడానికి వచ్చాడు ఆంటీ అని రాజ్ వైపు చూపిస్తూ అమాయకంగా అన్నాడు. ఏంటి ఆంటీ, నన్ను ఉండమంటావా? వెళ్ళిపోమంటావా? అని స్వరాజ్ సుటిగా కావ్యను అడిగాడు. సంతోషంగా వెళ్ళిపోరా. నీతో పాటు మీ మామయ్యని కూడా తీసుకెళ్ళు అంది కావ్య విసుగ్గా. అలాగే తీసుకెళ్తాను. కాకపోతే వెళ్లే ముందు నా ఫ్రెండ్తో ఒక విషయం చెప్పేసి వెళ్తా అంటూ బెదిరింపుగా మొదలుపెట్టాడు. ఆ రోజు గుడిలో మా అమ్మని వదిలేసి నా ఫ్రెండ్తో వెళ్లమని చాక్లెట్ ఇచ్చావు కదా, ఆ విషయం గురించి అందరి ముందు ఒక చిన్న డిస్కషన్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆ మాటలకు కావ్య గుండె జారిపోయింది. ఓరేయ్, అది బయట పెట్టావంటే కొంపలు అంటుకుంటాయరా అని బ్రతమాలింది. అలా అంటుకోకుండా ఉండాలంటే నన్ను నా మామయ్యని ఇక్కడే ఉండమని నువ్వు ప్రేమగా అడగాలి అని పిల్లాడు బ్లాక్మెయిల్ చేశాడు. గత్యంతరం లేక, మహానుభావా, మీకొక దండం, మీ మామయ్యకొక దండం. ఇక్కడే తగలడండి అని కావ్య తల పట్టుకుంది. పిల్లాడి తెలివైన ప్లాన్కి రాజ్లో లోపల గర్వంగా మురిసిపోయాడు. వారిద్దరినీ దూరం నుండి గమనించిన రుద్రాణి కళ్లలో అసూయ నిండిపోయింది. రాహుల్తో, చూశావా, మా అమ్మ రాజ్ని ఇక్కడికి రప్పించి కావ్యచేత వ్రతం చేయించి వాడిచేత అక్షింతలు వేయించి వ్రతం పూర్తి చేద్దామని వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తోంది అని చెప్పింది. వ్రతం జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి మమ్మీ? మనకి కావాల్సింది రాజ్కి కావ్య కడుపుతో ఉందన్న విషయం తెలియడం కదా అన్నాడు రాహుల్. అది ఈ వ్రతంలోనే తెలిసేలా చేస్తాను. వీళ్లందరూ కలిసి వాడిని మోసం చేశారని అనుకునేలా చేసి ఆ కావ్యని చీకొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను. చూస్తుండు అని రుద్రాణి శపథం చేసింది. మరోవైపు వ్రతం హడావుడిలో ఉన్న కావ్య దగ్గరికి అప్పు పరుగెత్తుకుంటూ వచ్చింది. అక్కా, నా టాబ్లెట్స్ అయిపోయాయి. నీ దగ్గర ఆ టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని గట్టిగా అడిగింది. అప్పు, నీకేమైనా పిచ్చా? ఇంత బిగ్గరగా వాళ్లందరికీ వినపడేలా అడుగుతావేంటి? ఎవరైనా విన్నారంటే నేను కడుపుతో ఉన్న విషయం తెలిసిపోతుంది కదా అని కావ్య తీవ్రంగా కోప్పడింది. సారీ అక్కా, కంగారులో మర్చిపోయాను అని అప్పు నాలిక్కరుచుకుంది. కావ్య ఎవరికీ కనపడకుండా టాబ్లెట్స్ ఇచ్చి పంపింది. ఇంతలో కనకం వచ్చి, నిన్ను చూస్తుంటే ఆనందపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు కావ్య అంది ఆవేదనగా. ఇందులో బాధపడాల్సిన అవసరం ఏముందమ్మా? ఆ దేవుడు అందరి తలరాతల్ని ఒకేలా రాయడు కదా అంటూ కావ్య తన బాధను వెళ్లగక్కింది. అప్పుకి కళ్యాణ్లాంటి మంచి భర్తను ఇవ్వడంతో పాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే అదృష్టాన్ని ఇచ్చాడు. కాని నాకు భర్త మంచోడే అయినా అన్ని కష్టాలే, కన్నీళ్లే. కనీసం మీరు నా భర్త అండి అని ధైర్యంగా చెప్పుకునే అదృష్టం కూడా లేదు. ఆయన పక్కన కూర్చొని పూజలు, వ్రతాలు చేసుకునే సౌభాగ్యం కూడా లేదు. కాని కవిగారు అప్పుకి ఆనందాన్నిచ్చారు, నా భర్త అని చెప్పుకునే అదృష్టాన్ని ఇచ్చారు. వాటితో పాటు ఇప్పుడు అప్పుని తల్లిని కూడా చేయబోతున్నారు.
మన అప్పు చాలా అదృష్టవంతురాలమ్మ, కాని నేనే చాలా దురదృష్టవంతురాలిని. అందుకే నాకీ కష్టాలు ఇవన్నీ అని కావ్య కన్నీళ్లు పెట్టుకుంది. వారి మాటలను చాటుగా విన్న రుద్రాణి వెంటనే ధాన్యలక్ష్మిని అక్కడికి తీసుకొచ్చి, చూశావా, అప్పుకున్న అదృష్టాలు నాకు లేవే అని ఎలా బాధపడుతుందో. నేను చెప్తే కావ్య అలాంటిది కాదు, మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావన్నావ్. మరిప్పుడేమంటావు? నీ మంచి కోసమే చెప్తున్నాను, అప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని నూరిపోసింది. అదే సమయంలో కళ్యాణ్ రాజ్ మరియు స్వరాజ్లకు పట్టుబట్టలు తీసుకొచ్చి కట్టుకోమన్నాడు. ఇప్పుడు మేము కట్టుకోవడం ఎందుకు కళ్యాణ్? ఆ వ్రతంలో కూర్చునేది మేము కాదు కదా అన్నాడు రాజ్. నువ్వంటే పెళ్లి అయింది కాబట్టి నీ భార్య అప్పు పక్కన కూర్చుంటావ్, మరి నేను ఎవరి పక్కన కూర్చోవాలి అని అడిగాడు. వెంటనే స్వరాజ్, నువ్వు ఆంటీ పక్కన కూర్చో అని సలహా ఇచ్చాడు. అప్పుకి కావ్య టాబ్లెట్ ఇవ్వడం చూసిన రుద్రాణి కొడుకుతో కలిసి కొత్త కుట్ర పన్నింది. రాహుల్, ఇందాక కావ్య అప్పుకి ఏదో టాబ్లెట్ ఇవ్వడం చూశాను. ఆ టాబ్లెట్ ఏంటో తెలుసుకుని దాని ప్లేస్లో అదే కంపెనీకి సంబంధించిన వేరే టాబ్లెట్ రీప్లేస్ చేయి అని చెప్పింది. అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా అన్నాడు రాహుల్. ప్రాబ్లం అవ్వాలనే కదరా మార్చేయమంది. ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి ఈర్ష్యతో తన కోడలు కడుపు పోగొట్టాలని చూసిందని ధాన్యలక్ష్మి పొరపాటు పడుతుంది. కావ్యాన్ని నిలదీస్తుంది. దాంతో ఆ కావ్య తట్టుకోలేక తను కూడా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపెడుతుంది అని తన ప్లాన్ను వివరించింది. మరోవైపు స్వరాజ్ ఇందిర దగ్గరకు వెళ్లి చాక్లెట్ అడిగాడు. ఆమె లేదని చెప్పడంతో, నాకు అదంతా తెలీదు తాతమ్మ, చాక్లెట్ ఇవ్వకపోతే నువ్వు మా ఇంటికి వస్తున్నావని మా ఫ్రెండ్కి చెప్పేస్తాను అని బ్లాక్మెయిల్ చేశాడు. భయపడిన ఇందిర, ప్రకాశం, సుభాష్లను అడగ్గా వాళ్లు విసుక్కున్నారు. చివరికి అపర్ణ తన మనవడికి చాక్లెట్ ఇవ్వడంతో ఇందిర ఊపిరి పీల్చుకుంది. ధాన్యలక్ష్మి అప్పుకి టిఫిన్ పెడుతూ, కొంచెమైనా తినకపోతే టాబ్లెట్స్ వేసుకుని వ్రతంలో ఎలా కూర్చుంటావో అని ప్రేమగా మందలించింది. టాబ్లెట్ తీసుకురావడానికి ఆమె గదిలోకి వెళ్లేలోగా రాహుల్ చాకచక్యంగా టాబ్లెట్స్ని మార్చేశాడు. ధాన్యలక్ష్మి తిరిగి వచ్చి ఆ మార్చిన టాబ్లెట్నే అప్పు చేత వేయించింది. తమ ప్లాన్ విజయవంతం అయినందుకు రుద్రాణి, రాహుల్ సంతోషించారు. వ్రతం కోసం పట్టుబట్టలో అందంగా ముస్తబైన రాజ్ను చూసి కావ్య ఎంతో సంతోషించింది. ఈ పట్టుబట్టలో నేనెలా ఉన్నాను, కళావతిగారు అని రాజ్ అడిగాడు. సూపర్గా ఉన్నారు అని కావ్య సిగ్గుపడింది. ఇలా రోజూ మీ ఇంటికి రావడం, మళ్లీ మా ఇంటికి వెళ్ళిపోవడం నాకేం నచ్చట్లేదండి. మీ పక్కనే మీతోనే ఉండిపోవాలని ఉందండి అని రాజ్ తన మనసులోని మాట చెప్పాడు. అయితే ఉండిపొండి అని కావ్య అనడంతో రాజ్ సంతోషించాడు. కాని కావ్య, ఎలాగో మిమ్మల్ని దత్తత కూడా తీసుకుంటామని చెప్పారు కదా, అప్పుడు మీరు హ్యాపీగా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవచ్చు అని అమాయకంగా అంది. ఆ మాటలతో రాజ్ షాక్ అయ్యాడు. ఈ ఇండైరెక్ట్ సంభాషణలు వర్కవుట్ అవ్వవని అతనికి అర్థమైంది. వ్రతం మొదలు కాబోతుండటంతో, ఏంటక్కా, ఇంకా పనులు పూర్తి కాలేదా అని కావ్య, అప్పు మరియు స్వప్నలపై కాస్త విసుక్కుంది. దానికి స్వప్న, పిల్లతల్లి కష్టాలు నీకు ఇప్పుడేం తెలుస్తాయి కావ్య, ముందు ముందు నీకు పిల్లలు పుడితే అప్పుడు అర్థమవుతుంది అని బదులిచ్చింది. మహేష్ కిల్లర్ కిల్లర్
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్